స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సెన్సేషనల్ డైరెక్టర్ సుదీప్ డైరెక్షన్ లో, అదే విధంగా తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఓజీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు అయితే పూర్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఓజీకి ఉన్న క్రేజ్ అలాంటిది. అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుందో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా జనసేన నాయకులు ఉన్నారు, వారు మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఓజీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా కూడా ప్రపంచంతో అందరితో పాటు కూడా మీరు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక జిల్లా జన సైనికుడు, అధ్యక్షుడిగా కూడా చైర్మన్, మీరేమనుకుంటున్నారు? ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ చిత్రం విజయవంతం దిశగా వెళ్ళబోతుంది. ప్రతి ప్రేక్షకుడు, ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమాని కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉంటారు. మొత్తానికి చాలా రోజులు గ్యాప్ తర్వాత, హరిహర వీరమల తర్వాత వస్తున్న సినిమా ప్రేక్షకులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఓవర్సీస్ లో వచ్చిన టాకు బ్లాక్ బస్టర్ అని వస్తుంది. ఈ టైంలో సినిమా ఏ విధంగా ఆడబోతుంది, అసలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్, అసలు ఎంత కలెక్షన్ చేసే అవకాశం ఉంది? ఇది ప్రపంచం మొత్తం ఒక పండగలాగా మళ్ళీ చూస్తున్నారండి. ఫస్ట్ నుంచి ఓజీ 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 అని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎలక్షన్ ముందు నుంచి కంటిన్యూ ఇదే మాట మాట్లాడారు. ఈరోజు కలెక్షన్ అడ్వాన్స్ గా సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయల దాకా అడ్వాన్స్ గా వచ్చిందని చెప్పి అంటున్నారు. ఇలాంటి దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు బెనిఫిషియో కోసం అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ ఉండాలా, వీర మహిళలు కానీ, వీళ్ళు కానీ, నెక్స్ట్ కార్యకర్త కానీ, నెక్స్ట్ దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఆయన ఫస్ట్ నుంచి ఫ్యాన్స్ కానీ అందరూ ఈరోజు వచ్చారు. ఇలాంటి కార్యక్రమం అనేది ఎప్పుడు చాలా జరగలేదు, జరగబోదు. రేపు ఇచ్చే కలెక్షన్స్ అనేది మనం ఎవరు చూడలేమండి. ఆయన ఉండి నటించిన సినిమాకి ఈరోజు బ్రహ్మరథం పడటానికి రెడీ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరు చెప్పండి, అంటే ఈ సినిమాలు తర్వాత కూడా అనేక సినిమాలు ఉన్నప్పటికీ కూడా సినిమాలు ఫుల్ స్టాప్ పెట్టి ఇక ప్రజాసేవకి ముందుకున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దీని మీద అసలు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా బీభత్సంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా కనీ విరిగిన తెలుగు సినిమాలోనే ఈ విధంగా ఎప్పుడు కూడా జరగలేదని, ఇంత హైప్ అనేది ఏ సినిమాకు కూడా రాలేదని తెలియజేస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ నాయకులు కాకుండా మహిళా అభిమానులు కూడా తమ అభిమానాన్ని అయితే చాటుకున్న పరిస్థితి. ముఖ్యంగా వాళ్ళు వేసుకున్న డ్రెస్ మీద ఓజీ అని చెప్పేసి ఒక లోగోతో కూడా వస్తున్న పరిస్థితి. అసలు వారు ఏమనుకుంటున్నారు, వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి మేడం, అసలు ఏంటి ఓజీ శారీ స్పెషల్ ఏంటి? సార్, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని మేము అన్ని విధాలా పవన్ కళ్యాణ్ గారికి చూపించాలనుకుంటాం. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, సినిమా యాక్టర్ గా ప్రతి రంగంలో ఆయనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ని మేము పలు విధాలుగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అన్ని విధాలా నెంబర్ 1 గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఓజీ రిలీజ్ సందర్భంగా మీ మహిళా కార్యకర్తలు అయితే పార్టీకి సంబంధించిన వారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఎప్పటి నుంచో నిజంగా వెయిటింగ్ సార్ ఓజీ సినిమా కోసం. ఆ సినిమాకున్న క్రేజ్ వేరు. పవన్ కళ్యాణ్ గారు ఇలా ఈ స్టైల్లో మేము చూడటం ఇదే ఫస్ట్ టైము. మొన్న ఫంక్షన్ లో కూడా ఆయన స్టైల్ చూసి చాలా అసలు అంత నచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఇలాగే చూడాలని కోరుకుంటాను. ఈరోజు ఓజీ రిలీజ్ సందర్భంగా ఎలా ఉంది పండుగ వాతావరణం? పండగ చాలా బాగా జరుగుతుందండి. ప్రతి నియోజకవర్గంలో కూడా బాగా చాలా సందడిగా చేస్తున్నారు. ఓజీ సినిమా మీద అందరికి మంచి అభిప్రాయం ఉంది. ఓజీ సూపర్ హిట్ అవుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇది పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నారు కదా, పార్టీ శ్రేణులు మొత్తం ఇక్కడికి రావడం జరిగిందంటారా? అందరూ వస్తారండి, అందరూ వస్తారు. ప్రోగ్రామ్ బాగా జరిగింది. కాకపోతే కొంతమంది జన సైనికులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒంగోలులో ఉన్నటువంటి 50 డివిజన్లో ఒక్క కార్పొరేటర్ జనసేన నుంచి ఉన్నతను, అతను కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు. ఇక్కడ ఏర్పడిన 2 వర్గాల్లో ఒక వర్గం సైడ్ వెళ్ళాడని చెప్పి కూడా తెలుస్తుంది. దాన్ని ఎలాగ చూడొచ్చు అంటారు ఈ రిలీజ్ సందర్భంగా? పార్టీలో వర్గాలు అంటే ఏమి లేవండి. జనసేన పార్టీ అంటే అందరూ ఒకటేను, కాకపోతే కొంచెం దూరంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారు. అంటే ఇప్పుడు రమేష్ ఉన్నారు కదా, ఒక కార్పొరేటర్ అతను, అతను ఇటువైపు ఉన్నాడు అని చెప్పి, ఇటు రియాజు, కంది రవిశంకర్ ఒక సైడ్ ఉన్నాడు, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, 2 వర్గాలుగా ఏర్పడిపోయి రిలీజులు కూడా ఎవరి థియేటర్లో ఆడించుకుంటున్న పరిస్థితి. ఇది ఎలా చూడొచ్చు? అది ఎటువైపు ఉన్నాడు రమేష్? ఆయన ఎటువైపు ఉన్నాడు అనేది పక్కన పెడితే, ఇది ముందు సినిమా పరంగా చూసుకుంటే బాగుంటుందండి. అది టైం వచ్చినప్పుడు అందరూ కలిసి అయితే పనిచేస్తారు. ఈ మొత్తానికి పార్టీలో ఉన్నటువంటి విభేదాలు ఏమైనప్పటికీ కూడా ఓజీ రిలీజ్ సందర్భంగా కూడా అందరూ ఏకతాటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
నటించినటువంటి ఓజీ సినిమా అద్భుత విజయం సాధించాలని చెప్పేసి అదే కోణంలో కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఈ ఓజీ సినిమా ఘన విజయం సాధిస్తుందని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా దానికి సంతృప్తి స్థాయి వచ్చి సంబరాలు చేసుకునే కోసం కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి కూడా వారైతే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.